మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. బెటాలియన్స్ ఐజీపీ బి రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ కె నగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ డి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎందుకంటే అందరికీ షుగర్ డయాబెటీస్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. సో వీళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైన. ఈ ప్రాబ్లమ్స్లో ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు, మనకి కనిపించకపోవడం అదే ఉండదు, స్లోగా చూపు తగ్గిపోతూ ఉంటుంది, ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే సైడ్ విజన్ తగ్గుతూ వస్తుంది మనకి. సో ఇదేంటంటే మనం యూజువల్గా పట్టించుకోం, చెక్ చేస్తే కానీ మనకు తెలియదు ఈ గ్లూకోమా నీట్ కాస్ట్లు ఉన్నాయని. కానీ ఈ డయాబెటీస్ వల్ల ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోయినా, లేకపోతే చాలా ఇయర్స్ డయాబెటీస్ ఉన్నా సరే డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది. అదేంటంటే బ్లడ్ వెసల్స్ రక్త కణాలన్నీ రెటినాలో చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట. సో రెటినాలో బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా చూపు పోతాయి. ఈ రెండింటి వల్ల చూపు పోతే కనుక రికవర్ అవ్వడం చాలా కష్టం. అందుకని ఎర్లీ స్టేజ్లో అబోవ్ 40 years అందరూ కూడా 35 to 40 years అందరూ కూడా రెగ్యులర్గా ఐ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మా హాస్పిటల్లో ఇక్కడి నుంచి వచ్చిన ఎవరికన్నా సరే ఫ్రీగా ఈ స్క్రీనింగ్ చేస్తామని చెప్తున్నాను. సో ఇక్కడ క్యాంప్లో కొద్దిగా ఈ స్క్రీనింగ్ చేయడం కొంచెం కష్టం, డయాబెటిక్ రెటినోపతి కానీ గ్లూకోమా కానీ. సో అందరూ కూడా హాస్పిటల్కి వస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. మన బెటాలియన్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానివల్ల నేను కమాండెంట్గా ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మెడికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఒకప్పుడు క్యాజువాలిటీస్ చాలా ఎక్కువగా ఉండేవి, మెడికల్ క్యాజువాలిటీస్ ఎస్పెషల్లీ అపార్ట్ ఫ్రమ్ లిక్కర్ ఎడిక్షన్ అండ్ అదర్ ఎడిక్షన్స్తో ఇది ఈక్వల్గా ఉండేది. ఇప్పుడు మెడికల్ ఇన్వాలిడేషన్, మెడికల్గా క్యాజువాలిటీలు చాలా తక్కువగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా టైం టు టైం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటము. ఈ మెడికల్ క్యాంప్సే కాకుండా మేడం గారి ఆధ్వర్యంలో ఈ మధ్య అందరూ కూడా మెగా హెల్త్ చెకప్ అని ఒకటి చేయించాం. దానిలో చాలామంది ఒక 10 to 15 మెంబర్స్కి అదర్ ఇష్యూస్ స్క్రీన్ అవ్వటము, దాని ద్వారా ఇమీడియట్గా ప్రికాషనరీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు మళ్ళీ డే టు డే యాక్టివిటీస్ని నార్మల్గా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ మెడికల్ మన ఉద్యోగం ఎంత ప్రాముఖ్యమో మనకి ఈ మెడికల్ అడ్వైజెస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకు తెలియదు, ఇప్పటివరకు మన మాట్లాడిన డాక్టర్స్ కానివ్వండి అందరూ చెప్పిన దాని ప్రకారం మనకి స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ టైం నుంచొని ఉంటాము, ఎక్కువ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, నైట్ స్లీప్ చాలా తక్కువగా ఉంటుంది. సో అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. కాబట్టి మనకి ఈ మెడికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు మనకే తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం మార్నింగ్ పీటీ చేస్తాము, ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి మనమే ఇంకా ఫిట్గా ఉండాలి, దాని నుంచి బయటికి రావాలి. ఈ లాంగ్ వర్కింగ్ అవర్సు, ఈ టైంకి భోజనాలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఎక్స్క్యూజెస్. I must appreciate the efforts of the Commandant 6th Battalion for taking such a wonderful initiative for organizing మెగా మెడికల్ క్యాంప్. ఎందుకంటే అన్ని డిసిప్లిన్స్ కూడా వాళ్ళకి టైం దొరకడము, ఒక దగ్గర ఆర్గనైజ్ చేయడం అనేది చాలా అరుదు. మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఆఫ్థాల్మజీ, తర్వాత డెంటల్, గైనకాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆల్మోస్ట్ అన్ని డిసిప్లిన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మనం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, ఆర్థోపెడిక్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మీరే కాకుండా మీ ఫ్యామిలీస్ని కూడా ఇక్కడ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఈ మెడిసిన్లో బాగా ప్రస్తుతించదగినటువంటి విషయం. ఎందుకంటే ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయాలన్నా, సర్జరీ చేస్తే క్యూర్ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. కానీ అది రాకుండానే మనం ముందే ప్రివెంట్ చేసుకుంటే
మనము ఇందాక చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్. సో ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక యజమానికి హెల్త్ బాగోకపోతే ఫ్యామిలీ అంతా కూడా మానసిక ఆందోళనకు గురవుతారు. అలాగే ఆ ఫ్యామిలీ కూడా ఎర్నింగ్స్ లేకుండా చాలా కష్టపడతారు. అలా కాకుండా మన యజమాని చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా వస్తే కనీసం వాళ్ళని చూసుకోవడానికి ఎవరో ఉంటారు. బట్ ఇక్కడ మన బెటాలియన్లో ఎస్పెషల్లీ పనిచేస్తున్న పోలీస్ పర్సనల్ అందరూ కూడా పర్సనల్ అవనివ్వండి, స్టాఫ్ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ బ్రెడ్ విన్నర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా కమాండెంట్ గారు చెప్పినట్లు హీ ఈజ్ ఎ రోల్ మోడల్ ఇన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆయన డ్యూ ఫర్ రిటైర్మెంట్ అని ఎవరు ఊహించరు. బట్ ఈవెన్ దో హీ ఈజ్ వెరీ ఫిట్. ఎవ్రీ సండే హీ ఈజ్ టేకింగ్ ఫిట్నెస్ యాక్టివిటీస్ తీసుకోవడము. తర్వాత ఇక్కడ ఉన్న మీరందరూ కూడా రోల్ మోడల్గా తీసుకోవాలి. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఆల్సో హౌ కెన్ వి మెయింటైన్ ద ఫిట్నెస్ అనేది. సో ప్రతి ఒక్కరూ ఆ విధంగానే మరి ఆయన ఇప్పుడు చెప్తున్నారు హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎయిల్మెంట్స్. సో అది ఒక వరం. అంటే అది అంత ఈజీగా రాదు. అది ఎంతో కష్టపడితే కానీ రాదు. మన శరీరాన్ని ఎంతో కష్టపెడితే కానీ రాదు. సో ప్రతి ఒక్కరూ కూడా తమ పర్సనల్ టైం మార్నింగ్ 1 అవర్ 1 to 2 అవర్స్ కంపల్సరీ టైం కేటాయించుకోగలిగితే ఆ ఫిట్నెస్ అందరూ మెయింటైన్ చేయగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ డైటరీ హ్యాబిట్స్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో త్వరగా ఈజీగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మనం ఆర్డర్ ఇస్తే మన ఇంటికి వచ్చేస్తాయి. సో ఒక్కొక్కసారి బద్దకించేసి వంట చేయకపోయినా కానీ మనం బయట నుంచి తెప్పించుకుని తినేయడం, లేకపోతే బయట మూవీస్కి వెళ్ళినప్పుడు సరదాగానో ఎప్పుడో ఈజీగా అవి టేస్టీగా ఉంటాయి, వెస్ట్రన్ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి పిల్లలతో పాటు అందరూ తినేస్తూ ఉంటారు. సో ఇవి లేని ముందు మన పూర్వీకులు తిన్నటువంటి ఆర్గానిక్ ఫుడ్, ఈ ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని చాలా కాస్ట్ పెట్టి మనం ఇప్పుడు కొనుక్కుంటున్నాం. కానీ మన పూర్వీకులు తిన్నదంతా కూడా అదే ఫుడ్. ఇప్పుడంతా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కంటామినేట్ అయిపోయి ఫుడ్, ప్లాస్టిక్ యూసేజ్ వీటన్నిటినీ యూజ్ చేయడం వలన ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ ఇవన్నిటి వల్ల కూడా మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా, మనం ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసినా, ఎంత మంచి డైట్ తీసుకున్నా కూడా మనం తీసుకుంటున్న కూరగాయలు కూడా అవి ఎక్కడో చోట బల్క్లో ఏ పెస్టిసైడ్సో వాటికో పండించి మనకి అందిస్తారు.